కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కడప ఐఎంఏ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. పీసీసీ చీఫ్ షర్మిలపై సుంకర పద్మశ్రీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై షర్మిల మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుంకర పద్మశ్రీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కడప ఐఎంఏ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. పీసీసీ చీఫ్ షర్మిలపై సుంకర పద్మశ్రీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై షర్మిల మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుంకర పద్మశ్రీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పూర్తి సమాచారాన్ని కడప నుంచి మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, కాంగ్రెస్ లో ఈ వర్గ విభేదాలు ఏంటి, ఏం జరిగింది? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీదేవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ షర్మిలారెడ్డి సొంత జిల్లా అయినటువంటి కాంగ్రెస్లో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా విభేదాలు అయితే కనుక ఒక్కసారి కూడా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల గడిచిన 2 రోజుల కిందట కూడా ఏఐసీ అయినటువంటి సభ్యురాలు జయశ్రీ కూడా కడప జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా ఇటీవల ఆమె హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే షర్మిల పూర్తిస్థాయిలో కూడా 2 వర్గాలకు మాత్రమే పనిచేస్తుందంటూ, పూర్తిస్థాయిలో కార్యకర్తలకు ఎవరికి పనిచేయడం లేదంటూ, అలాగే పూర్తిస్థాయిలో కూడా కొంతమంది బౌన్సర్లను అడ్డు పెట్టుకొని ఏదైతే పర్యటన చేస్తుంది, కనీసం లోపారికి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అవన్నీ పరిశీలించకపోయి కార్యకర్తను పూర్తి స్థాయిలో మర్చిపోయిందని చెప్పి పద్మశ్రీ అయితే కనుక కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా నిన్నటి జరిగినటువంటి ఏదైతే ఐఎంఏ హాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏఐసీ సభ్యురాలైనటువంటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ని అయితే కనుక అటు ఎవరైతే షర్మిలారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా పూర్తిస్థాయిలో అక్కడికి వెళ్ళి ఆ సభను అయితే కనుక గందరగోళం చేసిన పరిస్థితి ఉంది. అయితే షర్మిలకు నినాదాలు చేస్తూ పూర్తిస్థాయిలో కూడా అటు పద్మశ్రీకి కూడా పూర్తిస్థాయిలో డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేయడం జరిగింది. అయితే చిలికి గాని వాళ్ళకు కూడా పూర్తిస్థాయిలో అటు కార్యకర్తలు ఇటు కార్యకర్తలు పూర్తిస్థాయిలో కూడా ఇద్దరు కూడా బాహాబాకి దిగడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఇద్దరు కొట్టుకునే స్థాయికి రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా పూర్తిస్థాయిలో ఇరు వర్గాలను కూడా బయటికి పంపించడం జరిగింది. దాని తర్వాత కూడా ఏదైతే సమావేశం కూడా పూర్తిస్థాయిలో కూడా సజావుగా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే షర్మిలారెడ్డి పూర్తిస్థాయిలో కూడా అటు జగన్కి సంబంధించిన అంశాలు, ఇటు షర్మిలారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయాలు కూడా ఏవైనా ఉంటే పూర్తిస్థాయిలో ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలంటూ ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పూర్తిస్థాయిలో కూడా రోడ్డున పడ్డంతో కూడా పూర్తిస్థాయిలో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్నారు, అలాంటి వాళ్ళకు పదవులు లేకుండా నిన్నలేక మొన్న వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా పదవులు ఇస్తున్నారని చెప్పి ఆమె అయితే మండిపడడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే కనుక పెద్ద ఎత్తున కూడా అటు ఐఎంఏ హాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరు పూర్తిస్థాయిలో అటు ఎవరైతే షర్మిలారెడ్డి వర్గం కావచ్చు, అలాగే పద్మశ్రీకి సంబంధించినటువంటి వర్గీయులు పూర్తిస్థాయిలో కూడా బాహాబాగి తిరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఇప్పుడు కడప నగరాన్ని కాదు, పూర్తిస్థాయిలో ఏపీలో కూడా ఇది పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకునే కనుక షర్మిలారెడ్డి ఇప్పటికే కూడా రాష్ట్ర జిల్లాల పర్యటన కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి అయితే కనుక అన్నమయ్య జిల్లాలో రాయచోట్ల కూడా ఆమె ఇప్పటికే ఏదైతే రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రాయచోటికి కూడా రావడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి ఘటన పైన ఎలా స్పందిస్తుంది ఏంటనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటికే విస్తృత స్థాయి సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడికి ఏదైతే రాయచోటి జిల్లా అధ్యక్షుడు అలాగే షర్మిలతో పాటు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. అలాగే కడప జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి కూడా చేరుకోవడం జరిగింది. దీనిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా నిన్న జరిగినటువంటి ఘటన పైన కూడా ఆమెకు చేరవేయడం జరిగింది. ఆమె ఎలా స్పందిస్తుంది ఏంటన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి సొంత జిల్లాలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున 2 కాంగ్రెస్ వర్గాలు కొట్టుకోవడంతో కూడా ఇప్పుడు ఇది రాష్ట్రానికి వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.